వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. హలో, నేను ఎక్కడున్నాను ఈరోజు? ఎక్కడైతే పుణ్య స్త్రీలు ఉంటారో అక్కడ ఉన్నాను. ది వరల్డ్ ఫేమస్, ది మోస్ట్ పవర్ఫుల్ నక్రేకా. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా కళలాగా ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటారు మీరు? మార్నింగ్ లేవగానే మా ఆయన ఈరోజు చాలా అందంగా సమంత అనుష్క లాగా ఉన్నావు అంటే ఆహా ఇది కలనా నిజమా అనిపిస్తుంది. ఫస్ట్ ఆయనకి నీకు ఏం కావాలో, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అని అడుగు ఫస్ట్. ఇప్పుడు నా గిఫ్ట్ వస్తే మాత్రం నిజంగా కలలాగా ఉన్నట్టే అన్న. ఆ కల్లోనే బతుకు ఆగైతే వస్తుంది, గిఫ్ట్ వస్తుంది. కానీ నువ్వు నాకు మంచిగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. వచ్చింది చేస్తా. వచ్చిందే చెయ్యి, అది బాగుండాలి అంటున్నా. మీ ఆయన ఎప్పుడన్నా వద్దన్నాడా నేను డాన్స్ చేస్తుంటే? ఏమొద్దన్నాడు. బాగుందన్నాడా బాగాలేదన్నాడా? బాగుంటే బాగుంది అంటాడు, బాగాలేకుంటే బాగాలేదంటాడు. ఎప్పటి వరకు నువ్వు ఆయన ఎదురుగా డాన్స్ చేసినావా లేదా? చేసిన. ఏమన్నాడు అప్పుడు? బాగుందన్నాడు. ఇట్రా అయితే ఆ కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి ఆగరా, దీనికేమి ఆయన బాగుందన్నాడా? మరి నువ్వు ఈ డాన్స్ కి బాగుందన్నాడా? అంటే ఈ ప్రోగ్రామ్ కి రావడం నిజంగా నాకు కలగానే ఉంది. ఫస్ట్ ప్రోగ్రామ్. అసలు ఇక్కడ వరకు వస్తానో రానో అనుకున్నా. బై గాడ్ గ్రేస్. ఎవరు తీసుకొచ్చారు? మా సార్ డ్రాప్ చేసి వెళ్ళారు. మీ సార్ కి గట్టిగా సపోర్ట్. థ్యాంక్ యూ. ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి అంత అల్లరి చేస్తున్నారంటే వెనకాల ఇంట్లో అంత సపోర్ట్ ఉంది కాబట్టి. పిల్లల కంటే ఎక్కువ అల్లరి నేనే చేస్తాను. వద్దు, మీకు దండం. మా సైడ్ నుంచి మీ ఆయనకు ఒక గిఫ్ట్. ఇట్రండి. అరే వరల్డ్ కప్ ఇరా. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. అది డాన్స్ అయితే కదా క్లాస్ కొట్టడానికి. నన్ను ఒక పాట పాడమనండి, నేను ఖచ్చితంగా పాట పాడతాను. పాడు. విరిసిన పూమాలగా విన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పారా పరదాలి తీయక పరుపే దిగనీయక పవలింపాయింతలా మీరా పడవల్లో కవ్వాలు సుడి తీస్తున్న వీణ కాగడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలికి కొలుకీల తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మ చాలును లేమాయి నిదరా గోపికమ్మ నిను విడనీమా మంచు తెరా. ఇంత మంచి గొంతు పెట్టుకొని మీరు ప్లేబ్యాక్ సింగర్ ఎందుకు అవ్వలేదు? హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయా. గొంతు బాగుంది కాబట్టి హౌస్ వైఫ్ నుంచి ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్ కూడా అవ్వచ్చు. అవచ్చేమో, ఈ ప్రోగ్రామ్ తర్వాత అవచ్చేమో. సార్ పేరు రవికుమార్. రవికుమార్ గారు, నా పేరు సారీ మీ పేరే నేను పెట్టుకున్నా. మీ ఆవిడ ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని హౌస్ వైఫ్ ఉంటే మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్యాయం జరుగుతుంది. మంచి ప్లేబ్యాక్ సింగర్ చేయండి, మంచి టాలెంట్ ఉంది. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ కప్పు కాదు కానీ అద్భుతమైన గొంతు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ బోని మీతోనే అయింది కాబట్టి 500 రూపీస్. థ్యాంక్ యూ. ఫస్ట్ డాన్స్ చేసిన మా శ్రీలీల ఎవరు? నాతో నేను ఎంట్రీలో డాన్స్ చేసిన ఆ శ్రీలీల రా అమ్మ. పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. మా ఫస్ట్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కొట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
మేడం మీ పేరు? ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, ఈ తులసి రేజును పరిగెత్తుకుంటూ వస్తుంది. రేసింగ్ లో పరిగెత్తుకుంటూ వస్తుందా? అందరికంటే ఫాస్ట్ పరిగెత్తావా? అవును, నువ్వు నన్ను మర్చిపోయినావు. నువ్వు నన్ను మర్చిపోయినావు లే రవి. అన్ని నువ్వే చెప్పి నన్ను ఎందుకు అడుగుతావు? అందుకే ఈసారి నువ్వు మర్చిపోకూడదని నీకోసం తెచ్చిన. ఏందది? కట్టడానికి. ఏందది? రాఖీ కాదు. రాఖీ కాదు ఇది. పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి మా తమ్ముడు బాగుండాలని తీసుకొని వచ్చిన. పెద్దమ్మ తల్లి దగ్గర నుంచా? మరి ఇంకెందుకు లేటు, కట్టు. తులసక్క వచ్చింది. నెక్స్ట్ అక్క. చిరుత వేగంగా పరిగెడుతుంది, భవానీ అందరికి వెలుగులు పంచుతుంది. భవానీ గారు ఏం చేస్తుంటారు? కరెంట్ డిపార్ట్మెంట్ లో చేస్తాను, అందుకే చెప్తున్నాను అందరికి వెలుగులు పంచుతాను. కరెంట్ డిపార్ట్మెంట్ ది మోస్ట్ పవర్ఫుల్. పవర్ మొత్తం మీ దగ్గరనే ఉంటుంది. వెరీ గుడ్ అమ్మా. మేడం మీ పేరు? నా పేరు పులి జ్యోతి. పులి గాండ్రిస్తుంది, ఈ పులి జ్యోతి ఏం చేసి గజ్జ 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 లాడిచ్చేస్తుంది. ఇవన్నీ మీ ఆయన దగ్గర, నా షోలో నడవవు. పాప మీ ఆయన ఏంది, జింకనా లేకపోతే? ఆయన కూడా పులే సార్. అది ఎట్లా చెప్పినా కూడా ఆయన కూడా పులే సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్. అమ్మా మీ పేరు? నెమలి ఎంత అందంగా ఉంటుందో ఈ నాగమని అంత తలతల మెరుస్తుంది. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 13 years. 13 years. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ లవ్. ఈ నెమలిని లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకురా మరి? 2 లవ్ అండ్ అరేంజ్. ఎట్లయింది అట్లా? అట్లనే సాధ్యమైంది రవి. ఫస్ట్ లవ్ అయిందా, అరేంజ్ అయిందా? 2 అయినాయి. ఫస్ట్ అరేంజ్, తర్వాత లవ్. అరేంజ్ అయినాక లవ్ అవ్వాల్సి వచ్చింది. అమ్మా మీ పేరు? రవి ఒక్క నిమిషం. కోకిల కూకు అంటుంది, ఈ భవానీ కిలకిలా నవ్వుతుంది. నీ పేరు చేమి రాసుకున్నావా? ఏం పేరు అడిగినప్పుడు ఒక నిమిషం ఆగనా. అమ్మా మీ పేరు? గద్ద గాల్లో ఎగురుతుంది, రోజా ఎగరేసి ఎగరేసి కొడుతుంది. ఎగరేసి ఎగరేసి కొడతావా? ఫస్ట్ రౌండ్ ఏంటంటే బెలూన్ ని కూర్చొని పగలగొట్టాల చైర్ మీద. 3 ప్రశ్నలు అడుగుతా. ప్రశ్న అడగాలంటే ఫస్ట్ ఈ గేమ్ లో గెలవాలి. మీ ఇద్దరు వెళ్తారు, వెళ్ళేసి చైర్ మీద బెలూన్ ని పెడతారు, చైర్ కి ముందు వైపు వెళ్తారు, చేతులు లేపుతారు, బెలూన్ మీద కూర్చొని ఆ బెలూన్ పగిలిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయికి హైఫై కొట్టాలి. ఏ టీం అయితే అది ఫస్ట్ చేస్తా ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు 3, 2, 1 గో. బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. అబ్స్కోండే అబ్స్కోండే సంతోషం అబ్స్కోండే. అబ్స్కోండే అబ్స్కోండే. ఏమనంటే పులి. పులినే ఎక్కడున్న పులే ఇది. ఈ పులి మెల్లగా పెళ్లికి వెళ్ళినట్టు ఇటు ఎందుకు వెళ్ళింది? మీ టీం అడుగుతున్న ప్రశ్న జాగ్రత్త వినండి. హీరో పొలిటీషియన్ గా కనిపించిన ఏవైనా 6 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. భరత్ అనే నేను. మహేష్ బాబు గారు పొలిటీషియన్. నెక్స్ట్ అర్జున్. ఒకే ఒక్కడు. టైమ్ అప్. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పినవి కాకుండా 5 చెప్పండి చాలు. దూకుడు. దూకుడు మహేష్ బాబు. ఓకే. గేమ్ చేంజర్ కూడా శ్రీకాంత్ అందులో పొలిటీషియన్. నాకు హీరో అన్న. చిరంజీవి. ఏ సినిమా? ముఠా మేస్త్రి. ఓకే. 3 లెజెండ్. అవునా? టైమ్ అప్. దూకుడు కూడా రాంగ్ కాబట్టి ఇద్దరు చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను చెప్తాను, రాసుకొని తెలుసుకోండి. ఓకే. ఫస్ట్ సినిమా ముఠా మేస్త్రి, చిరంజీవి గారు. లీడర్ రానా. అర్జున్ ఒకే ఒక్కడు. మహేష్ బాబు భరత్ అనే నేను. నేనే రాజు నేనే మంత్రి, మళ్ళీ రానా. నోటా విజయ్ దేవరకొండ. అంతే, ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. ఓకే. ఇంకా ఆలోచిస్తే గట్టిగా వస్తాయి కానీ ఫస్ట్ పాయింట్ పీకింది. ఇప్పుడు 2వ పాయింట్ కోసం పెద్దక్క పెద్ద చెల్లి రెడీ? 3, 2, 1 గో. చైతన్ పగలగొట్టారు. తీసుకో, చైతన్ పగలగొట్టావు. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న జాగ్రత్త వినండి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఏవైనా 5 వాడండి. పోయే 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 పోతే పోయిందే. పోయే పోయే. ఇంకా రెండోది. టైమ్ అప్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండెలున్న పోల్చవెందుకు, ఈ చోట ఉన్నా ఈ వెంటనేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే. చాలు. 3వది. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే,
మన నీ స్నేహం ఇక రాదు అని పలికే కలగా అయినా. ఒక్క పాట మీరందరూ సైలెంట్. తర్వాతకు ఏంది తర్వాత? ఇప్పుడు వాడ నేను ఒక్క డైలాగ్ చెప్తా. ఒక్క నిమిషం ఆగురి. ఒక్కటే డైలాగ్. హలో 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 ఏమైంది? నేను డైలాగ్ చెప్తున్నా. ఈడ పట్టుకుందా అనుకున్నా. ఎట్లుంది తెలుసా అది? శివాలయం దగ్గర పుష్ప అయ్యండి. అది ముందే చెప్పొచ్చు కదా, సడన్ గా ఇట్లా వెళ్తే నేనేం జ్యోతి అంటే వెలుగు అనుకుంటిరా, దీపం అనుకుంటిరా? పుష్ప తగ్గేదలే. జ్యోతి అంటే ఏందనుకుంటారు? బ్రాండ్. ఏమన్నా నా స్టైల్ ఏంటి? మంచి లేదా? అద్రిపోయింది అసలు. ఒక మామూలుగా గట్టిగా క్లాస్ కొట్టేయండి ఒకసారి. మరే హైలైట్ ఏంటంటే ఇది అల్లు అర్జున్ గారు ఇది చూడాలి, మిమ్మల్ని సపరేట్ గా భోజనానికి పిలవాలి వాళ్ళ ఇంట్లో. అరే లవ్ ఫెయిలియర్ సాంగ్ నువ్వు వాడాలి. అటు నువ్వే ఇటు నువ్వే ఎటు చూస్తున్నా నీ నవ్వే. ఇంకొక్కటి వాడు. కుడి ఎడమైనా పొరపాటు లేదోయ్, ఓడిపోలేదు. అమ్మాయ పాయింట్ వచ్చింది. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే గెత్తుబాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా. ఏంది అసలు ఎనర్జీ ఏంది? నువ్వేంది? చెమటలు వచ్చేసినాయి నాకు. అమ్మా. అయ్యో. పులి అన్నావు. పులి ఇక్కడ. మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ అయితే పీకింది ఇద్దరిది. ఇప్పుడు ఈ పాయింట్ వస్తే డ్రా అవుతుంది, లేకపోతే వీళ్ళే గెలిచిపోతారు. లాస్ట్ పాయింట్ బెలూన్లు రెడీ ఉన్నాయి కదా? 3, 2, 1 లగెత్తండి. మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఏవైనా 6 సినిమా పేర్లు చెప్పండి. బాహుబలి, దమ్ము, బాహుబలి, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు, అంజలి అండ్ సమంతం. 3 చెప్పారు. ఇంకా 3. టైమ్ అప్. ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి ఆ సినిమాలో. శుభలగ్నం, శుభాకాంక్షలు, శుభలగ్నం ఎవరెవరు? ఆమని, రోజా. నెక్స్ట్ ఇంకా ఏం సినిమా? పెళ్లి సందడి, ఎవరు? దీప్తి భట్నాగర్, రవలి. ఓకే నెక్స్ట్. ఆయనకిద్దరు. ఎవరెవరు? ఊహా, రమ్యకృష్ణ. ఓకే నెక్స్ట్. ఆవిడ మా ఆవిడే. ఎవరెవరు? టబు, హీరా. వెరీ గుడ్. నెక్స్ట్. 4 అయినా ఇంకా 2 కావాలి. 5. నాగార్జున. హలో బ్రదర్. హలో బ్రదర్ ఎవరు? సౌందర్య, రమ్యకృష్ణ. వెరీ గుడ్. ఇంకొకటే లాస్ట్. ఏవండి ఆవిడ వచ్చింది? వాణిశ్రీ, శారద. రైట్ ఆన్సర్. పాయింట్ అండ్ రౌండ్ విన్నర్. గెలిచిన వాళ్ళకి 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అండ్ 1500 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఓకే సో ఇప్పుడు డాన్స్ స్టెప్ నేను ఒకటి చూపెడతా, అది డాన్స్ స్టెప్ మీరు చేయాలి. రెడీ? ఏరా మ్యూజిక్. ఈ 3 స్టెప్పులు కావాలి. ఎవరు ఫస్ట్? హై రవి గారు, నా పేరు రేణుక. 3 స్టెప్పులు ఒక్కటి కూడా మిస్ అయిందా? నెక్స్ట్ బర్త్డే ఉండదు మీకు. మ్యూజిక్.
ఫస్ట్ నేను 3 చూపించినవి చెయ్యి. నువ్వు ఆ గోడను పట్టుకుని ఇట్ట మూవ్ అయినావు. ఇట్లా ఇట్లా అట్లా అద్దం తుడవాలి. రెడీ మ్యూజిక్. మేడం మీ నామదేహం? మీరు ఉదయం అయితే నేను సాయంకాలం. సంధ్య గారు రండి రండి మ్యూజిక్ వేయండి. నీకు మీది ఆడుకోవడం అయిపోతే చెప్పండి, అప్పుడు స్టెప్ స్టార్ట్ చేద్దాం. అయిపోయింది ఆడుకోవడం. 1 2 3 1 2 3. ఏరా మ్యూజిక్ ముందుకు రా. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. మేడం మీ పేరు? బిందు నా పేరు. బిందు గారు అదిరిపోద్ది చూడండి ఇప్పుడు డాన్స్. మ్యూజిక్. హాయ్ అన్నయ్య, నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు రెడీ? రెడీయా? సాగుట్నికి రెడీ అందరినీ? ఓకే రెడీ మ్యూజిక్. అట్లే ఉంది, ఏదో పెద్ద శుద్ర పూజలు చేస్తున్నట్టే ఉంది. కల్పన. రెడీ యాక్షన్. ఎరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. దీనికి మీ ఆయన సర్టిఫికేట్ ఇచ్చిండు. మీ పేరు? నా పేరు పద్మ. పద్మ గారికి ఏం పాట? ఎవరెవరైతే డాన్స్ చేసి నకరకల జనాలను సాగొట్టారో ముందుకు రండి అందరూ. ఒక్కరికే ఫస్ట్ ప్రైజ్, మిగతా అందరికి 500. ఆ ఫస్ట్ ప్రైజ్ 1200 రూపీస్. బాగా నవ్వించి ఎంటర్టైన్ చేశారో వాళ్ళకి, అండ్ దట్ గోస్ టు కంగ్రాచులేషన్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే. మేడం మీ పేరు? నాగమల్లిక. నాగమల్లిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ అన్న. హాయ్ అమ్మా. ఐఎమ్ సమత. సమత. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సంధ్య సంధ్య గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా, బాగున్నారా? సరిత నా పేరు. బిజినెస్. బిజినెస్ చేస్తున్నారు. నా పేరు సునీత, హౌస్ వైఫ్. సునీత గారు హౌస్ వైఫ్. నా పేరు సంధ్య, సంధ్య గారు ఏం చేస్తుంటారు? టైలరింగ్. టైలరింగ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు థర్డ్ రౌండ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. బాస్కెట్ బాల్ ఇలా ఇలా ఆడకుండా డైరెక్ట్ చేతులు తీసుకొని ఆ బాస్కెట్ లో వేయాలి. ముగ్గురు ఆడతారు, 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో
వాళ్ళే విన్నర్. మెల్లగా జాగ్రత్తగా చూసేయండి. ఓకే, మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ బేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే వేసిన తర్వాత 2 పాయింట్లు వచ్చినాయి. చాలా ఈజీ గేమ్, చాలా దగ్గర కూడా ఉంది. లేకపోయారు. మీరు 3 వేసేయండి, గెలిచిపోతారు. సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. వచ్చేయండి. టార్గెట్ 3, 2, 1 గో. గిట్ట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి తమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే నీ రంగు గోళ్ళు నింగిలోనే రైపోసేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే అది వేస్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు విన్ అయిపోతారు. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. ₹3,000. కంగ్రాచులేషన్. ఓకే, సో మా నకరికల్లో ఎపిసోడ్ ఇంకోటి అద్భుతంగా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందామంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు